చదువుల్లో గట్టెక్కినా ఉద్యోగం మెట్లెక్కలేక తడబడుతున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. సాంకేతిక విద్య పూర్తి చేసినా సరైన ఉద్యోగం దొరకడం లేదంటూ నిరాశకు లోనవుతున్నారు చాలా మంది విద్యార్థులు. 2012-2013 విద్యా సంవత్సరంలో కాలేజీల్లోంచి బయటకు వచ్చిన 1,25,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 25,000 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు దొరికాయి. మిగిలిన 1,00,000 మందికి కొలువు తిప్పలు తప్పడం లేదు. బీటెక్ పూర్తయిన వారిలో చాలా మంది చదువుకు సంబంధం లేని చిన్న చితక ఉద్యోగాల్లో చేరిపోతుండగా మిగతా వారు కొలువుపై ఆశతో పై చదువులకు వెళ్తున్నారు. గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఏటా దాదాపు 1,00,000 మంది బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. చేరిన ఉద్యోగాల్లో పట్టుమని 10,000 రూపాయలు కూడా వేతనం లేకుండా పోతుండటంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మానసిక వేదనకు గురవుతున్నారు. ఐటీ రంగంపై ఆశ పెట్టుకున్న వారికి నిరాశే మిగులుతోంది. 2-3 ఏళ్ల అనుభవం ఉన్న వారిని తప్ప ఫ్రెషర్స్ ను పట్టించుకునే కంపెనీ ఒక్కటి కూడా లేదు. లక్షల మంది బీటెక్ లో చేరుతున్న ఇంజనీరింగ్ క్వాలిఫై అయ్యి బయటకు వస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోందని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సరైన వసతులు లేక ఫెయిల్ అవుతున్న వారు కొందరైతే పాస్ అయినా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేకపోతున్నారు మరికొందరు. రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు కేవలం 30 నుండి 60 కాలేజీలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులకు ఐటీ రంగంలో 2004 నుండి 2009 మధ్య ఏటా 50,000కు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కేవి. 2010-2011లో ఆ సంఖ్య 27,000కు పడిపోయింది. గడిచిన 3 ఏళ్లలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రీసెషన్ కావడంతో సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో వీరి అవకాశాలకు గండిపడింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కూడా సరైన అవకాశాలు లేక మెకానిక్ షెడ్లలో కూడా పనిచేసేందుకు వెనుకాడ్డం లేదు. బీటెక్ పట్టాలు చేతిలో ఉన్నా ఎంతో మంది కింది స్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. సర్కారీ కొలువైతే ఎంత చిన్న పోస్ట్ అయినా సరే చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శిక్షణలో ఉన్న 12,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 1,200 మంది బీటెక్ చదివిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీటెక్ చదివిన ఇంటర్మీడియట్ స్థాయిలో భర్తీ అయ్యే పోస్టుల్లో చేరిపోతున్నారు. ఈ 12,000 మందిలో 6,000 మంది పీజీ పట్టభద్రులుండడం మరింత ఆశ్చర్యకరం. ఐటీ సెక్టార్లో తగినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పాటు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు గల్లీకొకటి వెలియడంతో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉంటున్నారు. దీంతో పాటు అరకొర వసతులతో కాలేజీలు నామమాత్రపు చదువులు చెప్పడంతో బీటెక్ పూర్తయినా ఆ స్థాయిలో నాలెడ్జ్ మాత్రం అందడం లేదు. సర్టిఫికేట్ చూపించుకోవడానికే ఇంజనీరింగ్ చదువులు కానీ నాలెడ్జ్ మాత్రం అంతంత మాత్రమే. దీంతో చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకక తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.